ఈ ఐబొమ్మ రవి ఎవరైతే ఉన్నాడో అతనికి వాస్తవంగా విశాఖపట్నం అట అతనిది. సాంకేతిక అంశాల మీద మంచి పట్టుంది. ప్రపంచంలోని ఎట్లాంటి సర్వర్‌నైనా ఎంత భద్రతతోనో హ్యాక్ చేయడంలో దిట్టాట. పైరసీ వైపు వెళ్ళాడు. కొత్త సినిమాలు భద్రపరిచే క్లౌడ్స్ ఫ్లేర్ ఓటీటీ వేదికల సర్వర్‌లను తేలిగ్గా హ్యాక్ చేసి హెచ్‌డీ క్వాలిటీతో సినిమాలు, వెబ్ సీరీస్‌లను డౌన్‌లోడ్ చేసేవాడు. వాటి కరేబియన్ దీవులు కేంద్రంగా ఉన్న సర్వర్‌లో నిక్షిప్తం చేసి వెబ్‌సైట్‌ల ద్వారా ఉచితంగా చూసేటటువంటి కాన్సెప్ట్ కల్పించుకొచ్చాడు. తెలుగు సినిమాలు, వెబ్ సీరీస్‌లతో పాటు కన్నడ, తమిళం, హిందీ, మలయాళం తదితర భాషలకు సంబంధించిన తెలుగు డబ్బింగ్‌తో విడుదలైన వాటిని కూడా ఐబొమ్మ బప్పంలో ఉంచాడు. తనెవరో తెలియకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. నా వద్ద కోట్ల మంది డేటా ఉంది. ఈ వెబ్‌సైట్ మీద ఫోకస్ చేయడం ఆపండి అంటూ అప్పట్లో అతడు పోలీసులకి సవాలు విసిరాడు. అన్నటువంటి సోషల్ మీడియాలో వస్తే అదేం కాదని ఆ తర్వాత ప్రొజెక్షన్ చేసుకొచ్చారు. ఈ ఏడాది విడుదలైన పలు తెలుగు సినిమాలు పైరసీ బారిన పడడంతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విభాగంలోని యాంటీ వీడియో పైరసీ సెల్ ఆగస్టు 30న నగర సైబర్ క్రైమ్ పోలీసులకు హైదరాబాద్లో కంప్లైంట్ చేసింది.